పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు. 2 ఏళ్ల పాటు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లోనూ ఆయన మంగళగిరి నుంచి బరిలో నిలిచారు. జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేయగా అదే నెల 23వ తేదీన చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులకు నారా లోకేష్ జన్మించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన లోకేష్ అంతకుముందు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. చదువు పూర్తయ్యాక లోకేష్ కొంతకాలం వరల్డ్ బ్యాంక్ లో పనిచేశారు. ఇండియా తిరిగి వచ్చాక 2008 నుంచి 2013 వరకు హెరిటేజ్ సంస్థలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా నారా లోకేష్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని చేర్చింది. ఇది నారా లోకేష్ ఆలోచనగా చెబుతారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో ఆయన భాగమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా 2013 నుంచి లోకేష్ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. మొదట్లో ఆయన తెలుగు మాట్లాడే విషయంలో తడబడినప్పటికీ ఆయన అనతి కాలంలోనే మెరుగయ్యారు. మార్చి 30న నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్ 2న మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు నారా లోకేష్ కృషి చేశారు. పరిపాలనలో సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే వారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారాన్ని లోకేష్ అందుకున్నారు. ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మంత్రిగా పనిచేసిన లోకేష్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఓడిపోవటం టీడీపీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అయితే 2023 మార్చి 29 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. జనవరి 27న యువగలం పేరిట నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టిన ఆయన విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగించారు. 226 రోజుల పాటు పాదయాత్ర చేసిన లోకేష్ 3132 కిలోమీటర్లు నడిచారు. జీవితం విషయానికి వస్తే నారా లోకేష్ 2007లో తన మేనమామ నందమూరి బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో బాబు దేవాంశ్ జన్మించాడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నారా లోకేష్ కుటుంబం ఆస్తులు 542 కోట్ల రూపాయలు. అమరావతి ఇన్నర్ రోడ్ స్కామ్ సహా లోకేష్ పై 24 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.